సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. రైతు దినోత్సవం, చెరువుల పండుగ, సంక్షేమ పథకాల దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా కేసీఆర్ వైపు ఉంటున్నారంటున్న ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో మా మెదక్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలు ఊరువాడ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలో దశాబ్ద ఉత్సవాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యాచరణకు సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడం ప్రయత్నించారు. సో చెప్పండి, మన నియోజకవర్గంలో జరుగుతున్న ఉత్సవాలకు సంబంధించిన వివరాలు. మొదట అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా థర్డ్ నుంచి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఇక్కడ వాళ్ళకు జరిగిన అభివృద్ధి కానీ, వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ వాళ్ళందరూ కూడా సంతృప్తి చెంది ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ముందుకు సాగుతుందని తెలియజేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరుకుంటారు. మీకు ఇప్పుడు దశాబ్దోత్సవాలకు సంబంధించి మీరు ప్రజలు కలుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజల నుంచి ఎట్లాంటి రియాక్షన్? ప్రజల నుంచి చాలా మంచి రియాక్షన్ ఉంది. ఈ సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. అప్పుడు గతంలోనేమో పొలిటికల్గా బేస్ చేసుకొని అర్హత ఉన్న వాళ్ళకు ఇవ్వకుండా అర్హత లేని వాళ్ళకి ఇవ్వడం కానీ, లేకపోతే ఈ లంచాలు తీసుకొని ఇవ్వడం కానీ, ఆ సంక్షేమ పథకాల ఉదాహరణకి ఇందిరమ్మ లాంటి ఇల్లు కట్టుకునే కొరకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని ఇల్లు కట్టుకున్నా బిల్లు లేకపోయిన డబ్బులు లీడర్లు కాజేయడం కానీ ఇట్లాంటి పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేశారు. అది కూడా గతంలో ఉన్న వాటికంటే ఇంకా 2 పెన్షన్ కూడా మన అధికంగా ఇచ్చుకోవడం జరిగింది. 500 పెన్షన్, వికలాంగ పెన్షన్ ఇప్పుడు 3000 రూపాయలు చేయడం జరిగింది. ఇంకా గతంలో లేని విధంగా ఒంటరి మీద పెన్షన్లు కానీ, మన గీత కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ, బోధకాల వాళ్ళకు కానీ, డయాలసిస్ పేషెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆ పెన్షన్లు గతంలో లేకుండే ఇవన్నీ ఇప్పుడు ప్రవేశపెట్టి పెన్షన్లు డబుల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణలక్ష్మి అనే పథకం ప్రవేశపెట్టి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ ఎవరైతే పెళ్ళిలో వాళ్ళ తల్లులకు 1,116 రూపాయలు చొప్పున మనం ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పటికీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 16,000 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మనము లబ్ధి చేకూరడం జరిగింది. ఇట్లా ఇంకా సంక్షేమం ఉంటే ఇంకా వీళ్ళు కరెంటు ఫ్రీగా ఇవ్వడం, కుల వృత్తుల వారికి, రజకులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ అట్లా వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం కానీ, ఇంకా ఎన్నెన్నో భూములు లేని వారికి నిరుపేదలకు ఈ 3 ఎకరాల భూమి ఇచ్చే కార్యక్రమంలో కూడా కొన్ని జాల భూములు ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని జాల భూములు ఇవ్వడం జరిగింది. ఇంకా రకరకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అది మహిళల విషయానికి వస్తే వాళ్ళకు మంచినీరు 2-3 కిలోమీటర్లకి మంచినీళ్ళు తెచ్చుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు వాళ్ళ ఇంటి వద్దకే నల్లా ఇచ్చి మంచి శుద్ధి చేసిన నీళ్ళను కూడా వాళ్ళకి అందించడం మూలంగా మహిళలు కూడా బాగా సంతోషంగా ఉన్నారు. అదే మాదిరిగా గ్రామాల్లో రోడ్లు లేక ఇబ్బందులు పడుతుంది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తాండాలకు కూడా రోడ్లు లేకుండే తాండాలకు కూడా రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు ఇప్పుడు లేకుండే ఇప్పుడు 8 గురుకుల పాఠశాలలు కొత్తగా ఏర్పాటు చేసుకొని వాళ్ళకు మంచి విద్యను కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా హాస్పిటల్ విషయానికి వస్తే గతంలో హాస్పిటల్లో డాక్టర్ ఉండేవాడు కాదు. హాస్పిటల్ చిన్నగా ఉండేది. ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రమే నడిచేది. అప్పుడు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా డబ్బిచ్చే వైద్యం తీసుకునే విధంగా, డబ్బిచ్చే చదువుకునే విధంగా గతంలో పరిస్థితులు ఉండేటివి. ఇప్పుడు విద్య కూడా ఫ్రీగా వాళ్ళకి అందరికీ కూడా విద్య కూడా ఫ్రీగా వస్తుంది. అదే మాదిరిగా వైద్యం కూడా ఫ్రీగా వస్తుంది. ప్రతి మండలంలో కూడా సిఎస్సి హాస్పిటల్స్ 2-3 కట్టుకున్న కొత్తగా
నారాయణఖేడ్లో 150 పడకల దవాఖాన కట్టుకున్నాం, మాతా శిశువు దవాఖాన 50 పడకలది మనమే కట్టినాం, అంతకుముందు 100 పడకల దవాఖాన కట్టాం. అప్పుడు కనీసం ఒక బెడ్ పైన ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్తే ఒక మనిషి కనిపించేవాడు కాదు. ఇప్పుడు ఎన్ని బెడ్స్ ఉన్నాయి, అన్ని బెడ్స్ ఎప్పటికి కూడా పూర్తిగా నిండి ఉంటున్నాయి. డైలీ 1000 నుంచి 1500 మంది అవుట్ పేషెంట్స్ అంటే వచ్చి జనరల్ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే డాక్టర్లతో పెట్టుకొని మందులు తీసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. నారాయణఖేడ్ అట్లనే దవాఖాన డయాలసిస్ పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేసే కొరకు డయాలసిస్ చేయడానికి ఇక్కడ డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా రవాణా విషయంలో కూడా గతంలో ఎన్నో తాండాలకు, ఎన్నో గ్రామాలకు ఎవరికన్నా వైద్యం విషయంలో ఇబ్బంది వస్తే, వాళ్ళకు ఆరోగ్యాలు చెడిపోతే 108 అంబులెన్స్ పోయే పరిస్థితి లేకుండే, 104 అంబులెన్స్ పోయే పరిస్థితి లేకుండే. ఈరోజు మారుమూల తాండాలు కూడా వదలకుండా ప్రతి ఒక్క తాండాకు, ప్రతి ఒక్క గ్రామానికి కూడా మన డాంబర్ రోడ్లు ఏర్పాటు చేసుకొని ఈరోజు రవాణా సౌకర్యం కూడా మెరుగుపరచడం జరిగింది. సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఊరు వాడన మొత్తంగా కూడా దశాబ్దోత్సవాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఇప్పుడు ప్రజలు వస్తున్నటువంటి దశాబ్దోత్సవాల్లో ప్రజలు వచ్చి ప్రతి సంక్షేమ పథకం ప్రతి కుటుంబానికి సీఎం కేసీఆర్ అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం తమకు అందుతుందని చెప్పి లబ్ధిదారులు సంతోషంగా తమ ముందు చెప్తున్నారని చెప్పి నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సయ్యద్తో సునీల్, అమ్మా న్యూస్, మెదక్.